మామ వెల్కమ్ టు తెలుగుడు బ్లాగ్స్. మామ బయట అయితే ఏంది గ్రాడ్యుయేషన్ అయిపోయి ఖాళీగా తిరుగుతున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అమ్మ అన్నము అన్నము సో చాలామంది ఉన్నారు అన్నమాట. అమ్మ నేను రెండు స్టోర్ దగ్గర పోయినా, ఒక స్టోర్ దగ్గర పోయినా పోతే మొత్తం వాళ్ళే ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ దగ్గర పోయినా మొత్తం వాళ్ళే మామూలుగా లేరు. ఎంతమంది ఉన్నారంటే ఆ వీడియోలో చూసి ఇంతమంది ఏడుంటారు అనిపిస్తుంది. కానీ మా అన్ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు తెలుసా అసలు. డిగ్రీలు అయిపోతున్నాయి, అది ఇది ఏదో ఎడ్యుకేషన్ చేసేస్తారు అయిపోతుంది, కానీ జాబులు నిజంగానే దొరుకుతలేవు ఎవరికి. అండ్ చాలామంది ఏంటంటే ఈ కొత్త కొత్త ప్లాట్ఫామ్ జెప్టో కానీ బ్లింకిట్ కానీ లేకపోతే ఇంకా స్విగ్గీ జొమాటో వల్ల చాలామంది బతికిపోతారు నిజంగా. దాంట్లో 20,000 30,000 సంపాదించుకుంటారు చాలామంది. ఆ ప్లాట్ఫామ్స్ వచ్చి చాలా హెల్ప్ చేసినట్టు అయింది వీళ్ళకి. లేకపోతేనా మస్తు మంది మస్తు ఆగమైపోయేటోళ్ళు. సో మ్యాక్సిమం యూత్ మొత్తం చాలా వరకు పక్కన ముస్లాం ఉంటుంది, డోర్ దన్న కొడుతుంది. సో అదన్నమాట మ్యాటరు. పరేషాన్ అయిపోయినా నేను అందరినీ చూసి. అండ్ రేపు లేట్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు. యాక్చువల్లీ రైస్ వండడం లేటు, కొంచెం పని ఉండే, సో లేట్ అయింది. సో అట్లా అన్నమాట. సో మీరు స్టడీ చేస్తున్నప్పుడే ముందే ఒక ప్రీప్లానెడ్గా మొత్తం, అంటే ముందే ఏదో ఒకటి సెట్ చేసుకోవడం కానీ, ఇది అవ్వగానే దాంట్లో వెళ్ళిపోవడం కానీ, ఇది అవ్వగానే దాంట్లో ఏదో ఒక వర్క్ చేసుకోవడం కానీ, అందులో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం కానీ అట్లా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే చదవగానే మనకి వెంటనే జాబ్ కావాలంటే దొరకదు. చాలా కష్టపడాలి దానికోసము, తిరగాలి, అది ఇది నచ్చింది దొరకదు, దొరికింది చేయాలనిపించదు, చాలా ఉంటాయి. సో ఆ ఏజ్లో ఆ మెంటాలిటీ, మనం చదివింది, మనం చేసేది చాలా గుర్తుకొస్తాయి అన్నమాట ఆ సర్టెన్ ఏజ్లో. సో ఏదైనా ముందే ప్లాన్ ఉండాలన్నమాట, ముందే చేసుకోవాలి. ఈరోజు రేపు నీ చదువు అయిపోతుందంటే దాని నెక్స్ట్ డే నువ్వు ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోవాలి. అంటే ముందే దాని గురించి ప్లాన్ చేసి అది సెట్ చేసుకొని, ఇది ఇవ్వగానే అది ఆల్రెడీ రెడీగా పెట్టినా నేను దాంట్లో వెళ్ళిపోతే ఆ వర్క్ చేసుకుంటా అని చెప్పి ఉండాలి నీకు. లేకపోతే బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది. సో అదన్నమాట. ఏంది బామ్మ ఎట్లా కొడుతుంది, దన్న కొడుతుంది తలుపులు, మీకు వినబడుతుంది అనుకుంటా. సో గైస్ అదన్నమాట. అండ్ ఈరోజు వీడియో కూడా అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది. అండ్ 2-3 డేస్ నుంచి నేను ఇది మాట్లాడడమే పెడుతున్నాను. ఎందుకంటే కొంచెం పనులు ఉన్నాయి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, తప్పదు కదా. ఆ పనులు చేసుకుంటా ఈ పని కూడా చేయాలి. సో లేట్ అయింది ఈరోజు. సో అంతే గైస్, ఈరోజు అయితే ఇన్ఫర్మేషన్ అంతే. అంటే చదవగానే చాలామంది ఎట్లా ఖాళీ ఉన్నారు, యూత్ ఎన్నో లక్షల మంది ఖాళీ ఉన్నారు. అంటే జాబ్ లేక, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ రాదు, ప్రతి ఒక్కరికి ప్రైవేట్ జాబ్ కూడా లేదు ఇప్పుడు. అంటే ఈ సిచ్యువేషన్లో లేదు, అర్థమైనా. ఒక కంపెనీలో 10 వేకెన్సీస్ ఉంటే 100 మంది ఇంటర్వ్యూకి పోతే 10 మందికి వస్తుంది, 90 మంది మిగిలిపోతారు. అట్లా కొన్ని వందల కంపెనీలు, ఆ 100ల కంపెనీకి 1000 మంది ఇంటర్వ్యూకి పోయి 1000 మంది మిగిలిపోతారు. 100 కంపెనీలకి 1000 మంది సెలెక్ట్ అయితే మిగతా 9,000 మంది ఖాళీ. అట్లా 1,00,000 మందికి దొరికితే 9 లక్షల మంది ఖాళీ. అందరికి అంటే 400 మంది పోతే 400 మందికి అదే జాబ్ వచ్చేస్తుంది అని ఉండదు కదా. అంటే 400 మందికి వేకెన్సీస్ ఉండవు కదా, అట్లా ఖాళీ అయిపోతారు. సో మీ సొంతంగా ఏదైనా స్టార్ట్ చేసుకోండి ఫస్టే. ఎందుకంటే బయట యూత్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనీ ఎర్న్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు, కష్టం. అది ఈజీగా ఎర్న్ చేయలేదు. ఎర్న్ చేసిన తర్వాత మనీ ఈజీ అంటే నువ్వు ఎర్నింగ్ స్టార్ట్ చేసి సంపాదించడం స్టార్ట్ చేసి కొన్ని రోజులై కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనీ ఎర్న్ చేయడం నీకు ఈజీ అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ స్టేజ్లో
ఆ బండి స్టార్ట్ అవ్వనట్టే. అది తుప్పు పట్టిన బండి ఏదో ఉంటుంది కదా, సో అది స్టార్ట్ అవ్వదు చూడు, బాగా సతాయిస్తుంది. సో అట్లా అనిపిస్తుంది స్టార్టింగ్లో. మనీ ఎట్లా సంపాదించాలి, ఎట్లా చేయాలి, ఈ జాబ్ చేయాలా, ఆ జాబ్ చేయాలా, ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఎక్కడ పోవాలా, చాలా రెస్ట్రిక్షన్, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. సో అదన్నమాట. సో లవ్ యూ గాయస్, బాయ్. అందరికీ ఆకలిస్తుంది, తిని అనుకుంటా. బాయ్, గుడ్ నైట్.